అరే తుసు శాస్త్రి చెప్పండి. గురువు గారు అని నోట్లో గులుక్కొని మైక్ నా దగ్గర పెడతావేమరా? నేను గురువునా వాళ్ళకి చెప్పురా ఫస్ట్. బొంత బాబా గురువు గారు. మీరు చేయగొట్టరేమరా? బొంత బాబాకి ఓ నా బొంతలేని మహిమలు ఉన్నాయో ఊరా ఇంతసేపు అవుతుంది. ఓ భక్తుడు రాడేమరా? ఇంకా భక్తుడు ఇంకా రాలేదేమరా? ఏమో గురువు గారు ఆడ వస్తుంది గురువు గారు అక్కడ. ఓం నమో బొంత బాబాయ నమః. ఓం బొంత బాబా బొంత బాబా బొంత బాబా. అరే ఇప్పుడు వచ్చినట్టుండి ఇంతో మంచిగా మాట్లాడదాం. నువ్వు సప్పుడే సరే గురువు గారు. చెప్పురా బత్త, ఏమి కావాలిరా నీకు? బాబా నాకైతే ఎంత దరిద్రం అంటే ఆ, మామూలు దరిద్రం కాదు. ఏముంది నాయన, చెప్పుకోరా చెప్పుకో. దరిద్రమే అసూయ పడుతుంది నన్ను చూస్తే. అంత దరిద్రం. ఆ, ఆ, అది నువ్వు పెద్దగా చెప్పాలా నాయన? నీ ముఖం చూస్తేనే అది విచ్చి పడుతుంది. సాయిరా బాబా ఏమైతుంది చెప్పనా? చెప్పు బత్త చెప్పు. గిట్ల 10 రూపాయలు వస్తాయి. ఆ, అరే ఆ 10 రూపాయలు లెక్క పెట్టి 100 రూపాయలు వస్తున్నాయి. ఇంకోటి చెప్పనా? ఆ, ఇట్లా 100 రూపాయలు వస్తాయి, అట్లా లెక్క పెట్టేలోపు 1000 రూపాయలు అయిపోతాయి కదా. అరే నీకే తెలుసు బాబా. అన్నీ తెలుసురా. అయితే నీకు ఏం జరిగింది తెలుసా? బాబా నీ పాలల్లో నిన్ను పగబట్టిర్రా. అరే బాబా నీకే తెలుసు. నీ కులమల్లో నిన్ను కక్ష కట్టిర్రా. మామూలు చెప్తలేవయ్యా, మొత్తం అరే. నిజమే చెప్తున్నా. గురువు గారు జై బొంత బాబా, జై బొంత బాబా. వీని చుట్టాలై ఓరుస్తలేర్రా. గురువు గారు అమ్మ బాబాకు మొత్తం అరే ఇవన్నీ నేను చెప్పింది కరెక్టా కాదా? అన్నీ అచ్చు గుద్దినట్టే చెప్పినావు బాబా. ఏమన్నా రాసి పెట్టుకున్నానా? నేను చదివినట్టే చెప్పినావు. ఉంది, పరిష్కారం ఉంది, పరిష్కారం ఉందిరా. పరిష్కారం ఉందా బాబా? ఏం ఇంకా కాల్మొక్కలేడు. బాబా 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 జై బాబా బొంత బాబాకి. జై. అది కాదురా. అరే తుసు శాస్త్రి, నా మీద ఓసిపోతుందిరా, అది మర్చిపెట్టరా. నువ్వు చూసుకోవాలి కదరా ఇవన్నీ. గురువు గారు ఇప్పుడు మనం ఓన్లీ బొంత లోపలనే ఉంటుంది వ్యవహారం, కాబట్టి బయట ఉన్నది. అయితే నీకు పరిష్కారం ఉందిరా, ఉంది. కాకపోతే కొంత ఖర్చు అవుతుంది. బాబా నీకు శనిగ్రహము చెప్పుతో కొడుతుంటే నవగ్రహాలు నవరంధ్రాలలో దూరినాయిరా. అయ్యో అవును బాబా, నిజంగా బాబా ఇరకటం అవుతుంది వారం రోజుల నుంచి. కానీ పరిష్కారం ఉంది, కాకపోతే కొంత ఖర్చు అవుతుంది. అవును అరే ఈడేమో బక్క పేదం లేకుండా 1,00,000 అడిగి తీసుకొచ్చాడు. సురాజు గురువు గారు పేదోళ్ళు ఎంత అడిగినా ఇస్తారు. అమ్మా సరే, బయట ఈ దుప్పి కనికలు తీసుకొచ్చి దుప్పి కూరతోటి మహాచండీ యాగంలో ఉండి వేసి నవనాట్యాలు వేస్తే అప్పుడు ఒక నీకు వరం సిద్ధిస్తుంది రా. లేకపోతే నీతోటి కాదు. కాకపోతే దానికి 2,50,000 అవుతుంది. కాబట్టి ఇక మావోడే నువ్వు కటిక దరిద్రంలో మరి 1,00,000 రూపాయలు అంటుండదు అంతే. ఏమంటావురా? అంతే గురువు గారు. నాకు 1,00,000 తప్ప ఏం అర్థం కాలే. 1,00,000 రూపాయలా బాబా? 1,00,000 అయితే నువ్వు 1,00,000 కాదురా, కోటీశ్వరుడు అవుతావు. అమ్మా మరి చూసుకో, పరిష్కారం అదే. ఇదేదో ముద్రేనే ఉంది. బాబా 1,00,000 అంటే 10,000 కాదా బాబా? అయితే అడుగురా ఇగిలి మరి మావోని పంపిస్తాది. ఓ వద్దు బాబా, వద్దు బాబా, నాకు బతకాలని ఉంది బాబా. తోలు లోపల యాగమని ఒకటి ఉంది, అది చేస్తున్నాడు. వద్దు బాబా, వద్దు బాబా, అవతారం పంపిస్తా. మీరేనండి మీరేనండి. చెప్పు మరి 1,00,000 అవుతుంది. సరే బాబా. ఓకే. ఈఎంఐ ఏమైనా ఉందా బాబా? ఈఎంఐ ఆ. నువ్వు లేరా ఒకసారి? ఓ డుపుక్ శాస్త్రి, ఏరా డుంబు శాస్త్రి.
ఎట్లుంది మరి వీడు ముద్దు ఉన్నాడు పల్లవులే. మరి ఆయన పంపిస్తే యాగం చేస్తాడు మరి. ఓ ఏమో వద్దు బాబా, మీరే కావాలి. అరే, నీకు యాగం కావాలనా ఆగం కావాలనా రా? యాగమే కావాలి బాబా. అయితే ఇప్పటికీ లక్ష రూపాయలు కొట్టు, లక్ష రూపాయలు కొట్టు. ఫోన్ పే నేను పరధ్యానంలోకి వెళ్ళిపోతున్నా. ఓ నమేశ్వరుడు ఫోన్ పే చేస్తున్నా, ఉంది ఫోన్ పే. నెంబర్ స్కానర్ ఉందా? మా ఓని విపిదే స్కానర్ నాయన. వచ్చినాయా? 50,000 ముట్టినాయి. సరే సరే. అరే లక్ష టింగరా. అయ్యో మర్చిపోయినా బాబా, మర్చిపోయినా బాబు. మన 50,000. మీకు లెక్కలు బాగానే వచ్చు బాబా, ఒక రెండు చదువుకురా. సరేనా? 50,000 ముట్టినాయి. సరే బాబా. ఒకసారి ఇక్కడ రా, కళ్ళు మూసుకో. మనం విభూదైనా బాబా ఏం కనబడతలేదు. కనిపించకు నాకు. పోయిడు గురుగారు, ఈరోజు అనుకోటి దొరికింది మనకు. అబ్బా మంచి అమ్మ కూడా వస్తా పైకి రా. నమస్కారం బాబా. గురుగారు ఇంకొకటి వచ్చింది గురుగారు. పరధ్యానంలో ఉండగా డిస్టర్బ్ చేసావురా, డస్ట్ వేదువా. చెప్పు నాయన చెప్పు. బాబా నాకు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది బాబా, పిల్లలు పుడతలేరు బాబా. ఉంది పరిష్కారం ఉంది. ఉందా 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 గురుగారు ఎక్కువ ఉంది గురుగారు. ఇంకే కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. కొంచెం ఖర్చు కాదు బాబా, నా ఆచరణ రాసిస్తా నాకు పిల్లలు పుడుతుంటే. అమ్మా అరే వీడు వాడమైన దొరికింది ఇది కొంచెం గట్టిగానే గురుగారు. అయితే ఒక పని చేయాలి నాయన, నువ్వు నీకు 55,000 ఖర్చు అవుతుంది. కాకపోతే మీ వైపును ఒక వారం రోజులు మా ఆశ్రమంలో ఉంచాలి. పంపిస్తా బాబా, పంపిస్తా బాబా, నాకు పిల్లలు పుడుతుంటే ఇప్పుడే పంపిస్తా బాబా. నేను ఏమి లేదు బాబా, గొరికొయ్య పొద్దులల్లా తేలు మంత్రం వేసి జొలపాట వాడితే పిల్లలు పుడతారు రా పిల్లగా. ఓకే బాబా, ఇప్పుడే పంపిస్తా బాబా, ఇప్పుడే పంపిస్తా బాబా, ఎమ్మటే పంపిస్తా బాబా ఇప్పుడే. అమ్మా పైసలు వస్తున్నాయి, పిల్ల వస్తుంది. మంచి కొడు పైసలు కొట్టరా బాబా, కొడుతున్నావు బాబా. ఎంత బాబా? 55,000. బాబా కొట్టినదు బాబా. 55,000 ముట్టినవి. అరే ముక్కుతున్నా ముక్కుతా పోతున్నా ముట్టుతున్నాయి గురుగారు. మొక్కపోతాను పిల్లలు గారు. జై బోలో బొంత బాబాకి జై. ఇడవడో గడ్డలగాడు వస్తుంది గురుగారు. నమస్తే బాబా. మొక్కినా మొక్కలేదు కాళ్ళు కాళ్ళు దొరుకుతున్నాయి గురుగారికి.